సంపాదించుకున్నాడట. వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పుకుని అతను సంపాదించుకున్నాడు. లేకపోతే ఆ డబ్బులు వైవి సుబ్బారెడ్డి దగ్గరికి పోతాయి కదా. అదే ఎందుకంటే మేబీ చెవిరెడ్డి రేపు పొద్దున భాస్కర్ రెడ్డి గారి ఇప్పుడు విషయంలో మద్యం కుంభకోణంలో కూడా అలాగే జరిగింది. ముందు అదే ఆయన అనేది పిఏ, ఆయన ఇక్కడ డ్రైవర్ అని ఏంటంటే చివరికి ఆయన అరెస్ట్ కావాలని చేశారు. చెప్పి ఇవన్నీ కూడా పాలిటిక్స్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కింద చేసేటటువంటి తప్పులు. ఇది ఇప్పుడు జరిగితే రేపొద్దున వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ కింద సిబ్బంది చేసే తప్పులు మళ్ళీ రేపొద్దున వాళ్ళ నాయకుల మీద పెడతారు కదా, అంతే తేడా ఉంటది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఆయనే సంతకం పెట్టి ఇచ్చిన కాగితంతో డబ్బులు పోయినా సరే ఆయనకేం సంబంధం లేదు అమాయకుడు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఆయనే డిజిటల్ సంతకం పెట్టినా కూడా ఆయనకేం సంబంధం లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడేమో పిఏ తప్పు చేసినా సరే జగనే చేయించుంటాడు, లేకపోతే సుబ్బారెడ్డి చేయించుంటాడు, చెవిరెడ్డి చేయించుంటాడు. మనం ఇది ఆర్గ్యూ చేయడం వీళ్ళకి చేత కాదు, ప్రచారం చేసుకోవడం చేత కాదు. వాళ్ళ ప్రచారపు ట్రాప్ లో వీళ్ళు పడతా ఉంటారు, నడిచిపోతా ఉంటారు. ఇది ఒక రాజకీయం అంతే. సార్ ఇంకోటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మళ్ళీ రీస్టార్ట్ విచారణ ఒక రకంగా ఆమె కోరినట్టు వీళ్ళు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. ఏసీబీ కోర్టుకి వదిలేసింది, ఏసీబీ కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఏసీబీ కోర్టు పరంగా అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మేము ఇన్వాల్వ్ కావని చెప్పింది, ఏసీబీ కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పింది. సిబిఐ అయితే ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసేసింది. ఇప్పుడు సునీత చెప్పిన పాయింట్ ఆధారంగా విచారణ అన్నటువంటి దాన్ని వీళ్ళు అంగీకరించట్లేదు. ఆవిడ కోణంలో నుంచి ఎట్లా చేస్తారు అన్నట్టు. మేబీ ఇక్కడ కనుక కొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఓకే చేశారనుకోండి, వీళ్ళు రేపు